అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై చేసినటువంటి దాడి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనిపై ప్రతిపక్షాలు కావచ్చు, అధికార పార్టీ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. అలాగే ప్రధానంగా చూసుకుంటే ప్రతిపక్షాలు కుట్రే, జగన్మోహన్పై కుట్ర అంటూ పక్కన అధికార పార్టీ వైసీపీ నాయకులు అయితే చెప్తున్న పరిస్థితి మరొక పక్క కనబడుతుంటే, అలాగే ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగానే ఈ విధంగా ఎన్నికల సమయంలో స్టంట్లు ఈ విధంగా క్రియేట్ చేస్తున్నారని ప్రతిపక్ష నాయకులు చెప్తున్నారు. దీనిపై ప్రస్తుతం మాట్లాడదాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ నాయకులు కూడా అందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. పిఠాపురంలో కూడా నిరసనలు కూడా తెలియజేసిన పరిస్థితి ప్రధానంగా ఉంది. పిఠాపురం స్థానిక ఎమ్మెల్యే పెన్ను దొర గారిని మరి విషయాలు అడుగుదాం. సార్ చెప్పండి, నిన్న జగన్మోహన్ రెడ్డిపై జరిగినటువంటి దాడిని ఏ విధంగా చూడాలంటారు? నిన్న జరిగినటువంటి ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరగడం అనేది అమానుషంది. ఎందుచేతంటే రాజకీయాల్లో అన్ని పార్టీలు ఎవరి పార్టీ గెలవడానికి, ఎవరి ఎమ్మెల్యేలను నెగ్గించుకోవడానికి ఆ నాయకులు తిరుగుతూ ఉంటారు. ప్రతిపక్ష నాయకుడు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు ఇవి తెలుగుదేశం ఆయన అధికారంలో ఉండగా ప్రజలకి ఏమీ చేయలేని పరిస్థితుల్లో 40 సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తిగా చెప్పుకుంటూ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు ప్రజల గురించి ఆలోచన చేయలే. అతి చిన్న వయసులో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల్లో ప్రజల కష్టాలని కడతీర్చినటువంటి ముఖ్యమంత్రిగా, వారి సమస్యలు తీర్చినటువంటి ముఖ్యమంత్రిగా ఈ రోజున ప్రజల మన్ననలు పొంది మరలా ఇంకోసారి ముఖ్యమంత్రి అవ్వడానికి ప్రజలు ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తున్న వాతావరణం, దారి పొడవునా నీరాజనాలు పడుతూ ఉంటే కుళ్ళిపోతూ ఉన్నారు తెలుగుదేశం నాయకులు అని చెప్పి తెలియజేస్తాను. వీరందరికీ ఒకటే బాధ, మరలా ఇంకోసారి ముఖ్యమంత్రి అయిపోతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, దీన్ని ఎలాగ ఆపాలి అనేసి రకరకాలుగా తెలుగుదేశం నాయకులు తెల్లారు లేచిన దగ్గర నుంచి విషం కక్కుతూ ఉన్నాయి. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీకు ఒకటే చెప్తున్నా, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. నేను ఈ పథకం చేశాను, ఈ పథకం ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి నేను ఉపయోగపడ్డాను, అక్క చెల్లెమ్మలకి నేను ఈ రకంగా ఉపయోగపడ్డాను అనే దిశగా మీరు ఒక్క పథకం చెప్పగలరా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఆ రోజు ఎన్టీ రామారావు గారు పెట్టిన పథకాలనే మీరు తూట్లు పొడిచినటువంటివి చరిత్ర మీది. ఆయన కిలో 2 రూపాయల బియ్యం పథకాన్ని సామాన్యుడికి అందుబాటులో తెస్తే మీరేమో ముఖ్యమంత్రి ఎన్నిపోటు పొడిచి చంద్రబాబు నాయుడు గారిని మీరు ముఖ్యమంత్రి కాగానే చేసిన మొట్టమొదటి పని కిలో 5.5 చేసినటువంటి నీచ చరిత్ర మీది. అలాగే ఎన్టీ రామారావు గారు మద్యపాన నిషేధం చేస్తే మీరు వెంటనే మద్యపాన నిషేధాన్ని మీరు అధికారంలో రాగానే ఎన్టీ రామారావు గారు పెట్టింది తీసివేసిన నీచ చరిత్ర మీది. ఈ రకంగా మీరు ఏ రకంగా ప్రజల సమస్యలను తీర్చే విధంగా అరాకొర పథకాలని చూపించి మళ్ళా ఇంకోసారి ఓట్లు వేయించుకోవడానికి ప్రయత్నం చేసినా ప్రజలు తిప్పగొట్టారు. ఎందుచేత చెప్తున్నానంటే, ఎలక్షన్ల ముందు పసుపు కుంకుమ పెట్టి మళ్ళా ప్రజలను మోసం చేద్దారని ప్రయత్నం చేశారు, ప్రజలు తిప్పికొట్టారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 30 నుంచి 35 పథకాలు పెట్టి ఈ రాష్ట్ర ప్రజానీకం అన్ని రకాల, అన్ని కులాల, అన్ని మతాలని కూడా ఈయన వాళ్ళ సమస్యలను తీర్చిన ముఖ్యమంత్రిగా ఈ రోజున ప్రజల్లో బస్సు యాత్ర ద్వారా వస్తూ ఉంటే మీరు కుళ్ళిపోతారా, రాళ్ళతో దాడి చేస్తారా, ఇదా మీ సంస్కృతి అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఇది ప్రజలు చూస్తూ ఉన్నారు, ప్రజలు తగిన గుణపాఠం మీకు తెలియజేస్తారు అని చెప్పేసి ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుని ఎవ్వరూ ఆపలేరని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అంటే ఇది సింపతి కోసమే ఈ ట్రిక్స్ ప్లే చేస్తున్నారు. గతంలో కోడికత్తి కూడా ఇలాగే చేశారు, అదే డ్రామా ఎన్నికల సమయంలో ఇప్పుడు ఈ విధంగా చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. దాన్ని ఎలా చూడాలి? కోడికత్తి ఎవరున్నారు అధికారంలో? ఆవేళ తెలుగుదేశం పార్టీ ఉన్నది కదా. జగన్మోహన్ రెడ్డి గారు కోడికత్తి డ్రామా ఆడితే వాళ్ళు తరదీయచ్చు కదా, ఇవాళ అధికారంలో ఉన్నారు. కోర్టుకు వెళ్ళిన తర్వాత ఏ ప్రభుత్వానికి వాళ్ళ చేతుల్లో ఉండదన్న సంగతి వాళ్ళకి తెలియదా? అంటే తెల్లారు లేచిన దగ్గర నుంచి ప్రజలను నమ్మిందారని, ప్రజలను మోసం చేద్దారని మీరు ప్రయత్నం చేస్తారా? ఇదా సంస్కృతి? ఇదా మీ రాజకీయం? అసలు మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఎవరైనా సరే అధికారంలో ఉన్నారా? వేళ కోడికత్తి ఒకరు దాడి చేశారు, అధికారంలో మీరే ఉన్నారు, మీరు వెంటనే మీరు తేటతెల్లం చేయొచ్చు కదా, ఎందుకు చేయలేకపోయారు? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత
మీరు తేల్చాలంటారు. తేల్చడానికి అది కోర్టు పరిధిలో ఉన్నది. ఈయన ఎలా తెలుస్తారు? అది తెలియదా మీకు? అన్నీ తెలుసు, కానీ బురద జల్లాల, ఏదో రకంగా జగన్ గారిని బద్నాం చేయాలా. ఇదే మీ ఆలోచన. అంతమించి ఏమన్నా ఎప్పుడన్నా ప్రజల గురించి కానీ దేని గురించి అన్నా ఆలోచన చేశారా? అతి చిన్న వయసులో ఇన్ని పథకాలను పెట్టి ప్రజల కష్టాలను కడచేస్తున్నటువంటి ముఖ్యమంత్రిని తెల్లారు లేచింది నుంచి మీ తెలుగుదేశం నాయకులు అందరూ కూడా విసంగక్కుతా ఉన్నారే. ఇది ధర్మమా? చేసిన మంచి చెప్పండి, చెడు ఉంటే చెప్పండి, దాన్ని సమర్థించుకుంటాం. అది మా జగన్మోహన్ రెడ్డి గారిది ఒక విధానం. ఆ విధానంతో ఈ రోజున ప్రజల మన్ననలు పొందాం. మేము తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో 175కి 175 ఎందుకు నెగ్గకూడదు అనే దిశగా ఈ రోజున మా ప్రయాణం జరుగుతూ ఉంది. తోసా తప్పకుండా గతంలో కన్నా ఎక్కువ సీట్లు ఈ రోజున మేము నెగ్గుతామని చెప్పి తెలియజేస్తాం. అంటే మేము దీన్ని కూడా ప్రతిపక్షంగా మేము కూడా ఖండిస్తున్నాం. దాటిని కూడా ఏ విధంగా జరిగింది దీనిపై విచారణ చేపట్ట అధికారులు వైపు వెళ్ళమని చెప్పేసి అని వాళ్ళతో చెప్తున్న పరిస్థితి ప్రతిపక్షాలు ఎలా చూడాలి? ఓ 2,000 రూపాయలు ఇస్తే రాయిచ్చి కొడతాడు. దాన్ని ప్రభుత్వ వైఫల్యమనో ఇంకోటనే చెప్పుకోవడానికి ఏమీ లేదు కదా. మనలో మనం మాట్లాడుకుందాం. ఎవడు ఇచ్చినా ఓ పిచ్చోడి చేతిలో రాయిస్తే ఏదైనా చేస్తాడు. అది ప్రభుత్వం మీద ప్రభుత్వం ఉండి అది చేసుకోలేకపోయారు, లేదంటే వాళ్ళే చేయించుకున్నారనే బురద జల్లి కార్యక్రమాలు మీరు మానుకోండి. ఎవరో కూడా అది అనుకోకుండా ఇక్కడ తగిలింది, కంటి మీద తగిలితే కండు పోయేది కదా. కన్ను పోగొట్టుకోవడానికి ఈయన రాయిలు ఇసురుకుంటాడా? ఈ టైపు నీచ రాజకీయం చేస్తారా? అసలు మీకు బుర్ర ఉందా? తెలుగుదేశం నాయకులు అచ్చెన్నాయుడు గారు కానీ ఇలా మాటలు చూస్తూ ఉంటే రాజకీయంలో ఎందుకున్నావా అనే అసహ్యాత్మ రాజకీయం అంటే ఆ దిశగా తెలుగుదేశం నాయకులు ప్రవర్తన ఉంది అని చెప్పి తెలియజేస్తాం. వాళ్ళగా చూస్తే పిఠాపురంలో రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయి? ఇక్కడ పవన్ కళ్యాణ్ పక్కన పోటీ చేస్తున్నారు, ఎంతో కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో వంగ గీత గారితో కలిసి మీరు ఏ విధంగా ప్రచారం చేస్తున్నారు? ఇప్పటికే ప్రచారం అంతా కూడా జోరు పెంచాము, పక్కన 1,00,000 మెజార్టీ వస్తుందని జనసేన నాయకులు అంటున్నారు. ఎలా చూడాలంటారు? ఈరోజు మేము ఈ 5 సంవత్సరాల్లో పిఠాపురం నియోజకవర్గంలో 22,000 పట్టాలు ఇచ్చాం. ఎప్పుడు తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏవి ఒక పట్టా కానీ ఏది ఇవ్వాల. మేము 22,000 పట్టాలు ఇవ్వడమే కాకుండా అందులో 13,500 మందికి ఇళ్ల లోన్లు కూడా ఇచ్చి కన్స్ట్రక్షన్ చేసి ఉన్నాయి. ఆ దిశగా అమ్మఒడి పథకం కావచ్చు, విద్యా దీవెన కావచ్చు, విద్యా వసతి కావచ్చు, ఆటో వర్కర్స్ కావచ్చు, లాయర్స్ కావచ్చు, అన్ని రకాలుగా కూడా ప్రతి ఒక్క కులాన్ని వర్ణాన్ని ఆయన ఆదరించాడు. కాబట్టే ఈ రోజున పిఠాపురంలో మేము చేసిన జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలే కాదు, సంక్షేమ కార్యక్రమాలే కాదు, ఈ రోజున 100కి 100% ఇక్కడ మేము గెలుస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అంటే మండలానికి ఒక నాయకుడిని పెట్టారు, పెట్టుకుని ఈ విధంగా నన్ను ఓడించేందుకు ప్రయత్నిస్తున్నారు. గతంలో భీమవరం కావచ్చు, గాజువాక కావచ్చు, ఈ విధంగా ఓడించారు. ఇప్పుడు కూడా పిఠాపురంలో ఓడించేందుకు వైసీపీ వ్యూహాలు పెడుతుంది, మా పెద్ద నాయకులు పెడుతున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఎలా చూడాలి? రాజకీయంలో ఎవరి వ్యూహాలు అనుకుంటాయి, వారు వ్యూహాలు పెట్టుకోవచ్చు. మండలానికి కాకపోతే గ్రామానికి ఒక నాయకులను పెట్టుకోమనండి. మేము మండలానికే కదా నాయకులను పెట్టుకుంటా, మీరు గ్రామాలకు పెట్టుకోండి, చెయ్యండి ఎలక్షను. ప్రజలు ఏదైతే వాళ్ళు గుర్తించారో, ఎవరికైతే ఓటేయాలనుకున్నారో ప్రజలు వారికే ఓటేస్తారు. అది మండల నాయకుల ద్వారా కావచ్చు, గ్రామ నాయకుల ద్వారా కావచ్చు, అక్కడ ఉండే కేడర్ ద్వారా కావచ్చు. ఈ రోజున ప్రజలు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. మా నాయకులందరం కూడా కష్టపడి పనిచేసి ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీని గెలిపించడానికి మా శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తాం, నెగ్గుతున్నాం మంచి మెజార్టీతో. థ్యాంక్ యూ సార్. చూస్తున్నా ఇది పరిస్థితి. పిఠాపురంలో రాజకీయ పరిణామాలు చూసుకుంటే ప్రధానంగా వైసీపీ తరపున అయితే ఇప్పటికే విస్తృత ప్రచారాలు అయితే చేస్తున్నారు. పక్కన వంగా గీతకు సపోర్ట్ చేస్తూ పెండి దొరబాబు తన అంతూ కూడా కృషి చేస్తున్నారు. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డిపై చేసినటువంటి దాడి చాలా దుర్మార్గం అని చెప్పేసి అన్నారు. ప్రతిపక్షాలు ఈ విధంగా తనపై బురద జల్లేరు కావాలని ఉద్దేశపూర్వకంగా ఈ విధంగా చేస్తారంటూ చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఏదేమైనా పిఠాపురంలో కావచ్చు, అలాగే పిఠాపురం వైసీపీని నెగ్గించి తీరుతాం, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం కాబోతున్నారంటూ పెండి దొరబాబు గారు చెప్తున్న
పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కేబీఆర్ రాముతో ప్రకాష్, RTV పిఠాపురం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.